దివ్య ప్రశాంత్ మాటలకు షాక్ అయి నువ్వు విక్రమ్ వర్మ గారి కొడుకువా అని అడుగుతుంది. ప్రశాంత్ అవును అన్నట్టుగా తల ఊపుతాడు. అప్పుడు దివ్య మరి ఎందుకు కాలేజ్లో అలా ఉన్నావు మాతో? ఒక కామనర్ లాగా. యాక్చువల్లీ కామనర్ కూడా కాదు, ఒక పల్లెటూరు నుంచి వచ్చిన అబ్బాయిలా బిహేవ్ చేశావు ఎందుకని అని అడుగుతుంది. అప్పుడు ప్రశాంత్ అందుకు నాకు ఒక రీజన్ ఉంది దివ్య. నేను చిన్నప్పటి నుంచి డబ్బు ఇంకా డబ్బున్న వాళ్ళ మధ్యలో పెరగడం వల్ల నాకు ఎప్పుడూ ట్రూ ఫ్రెండ్స్ దొరకలేదు. ఎవడు చూసినా నా వెనక ఉన్న డబ్బు కోసమో లేకపోతే నాతో తిరిగితే ఫేమస్ అవ్వచ్చునో నాతో ఫ్రెండ్షిప్ చేశారు. కానీ వీటన్నిటి వల్ల నాకు ఎప్పుడు కూడా ఒక ట్రూ ఫ్రెండ్ దొరకలేదు. అందుకే డిగ్రీలో నా ఐడెంటిటీ బయట పెట్టకుండా రాజ్లాగా చేరాను. బట్ అప్పుడు కూడా ఎక్కడి నుండో ఇన్ఫర్మేషన్ లీక్ అయిపోవడం వల్ల చాలామంది నా చుట్టూ ఫేక్ నవ్వులతో ఫ్రెండ్షిప్ చేయడానికి తిరిగారు. ఇంకా అందుకే పూర్తిగా చిరాకు వచ్చి థర్డ్ ఇయర్లో కావాలని అలా మొత్తం ఊరు పేరు మార్చుకొని ఫేక్ ఐడితో జాయిన్ అయ్యా. అప్పుడే ఆ రోజు అనుకోకుండా మిమ్మల్ని కలిశాను. నువ్వు, ఆరాధ్య, అర్జున్ మీరు ముగ్గురు నేను ఆ అవతారంలో ఉన్నా కూడా నన్ను మీతో కలుపుకున్నారు. అందుకే ఆ ఇయర్ అంతా మీతో ఉన్నాను. బట్ మీకు నిజం చెప్తే మీరు ఎక్కడ దూరం అయిపోతారో అని నేను మీకెవ్వరికీ నిజం చెప్పలేదు. కానీ ఈ 1 ఇయర్లో నాకు తెలియకుండానే నీ క్యారెక్టర్ నాకు బాగా నచ్చి నేను నిన్ను ప్రేమించడం మొదలు పెట్టాను. కానీ అప్పటికే నీకు హార్ట్ బ్రేక్ అవ్వడం వల్ల నువ్వు దాని నుంచి ఇంకా కోలుకోకపోవడం వల్ల నేను చెప్పలేకపోయా. అందులోనూ అప్పుడు నేను విక్రమ్ వర్మ కొడుకులాగా నీకు నా ప్రేమను చెప్పాలి అనుకోలేదు. అందుకే ఆఫ్టర్ కాలేజ్ ఎవరికీ దొరకకుండా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి నా ఓన్ కంపెనీ పెట్టి దాన్ని డెవలప్ చేసుకొని ఇప్పుడు ప్రాపర్గా నా కాళ్ళ మీద నిలబడి నిన్ను పెళ్లి చేసుకోవడానికి వచ్చాను దివ్య అని చెప్పి మళ్ళీ ఇక నీ ఇష్టం, ఈ పెళ్లి విషయంలో నేనేమి నిన్ను ఫోర్స్ చేయను. నీకు ఇష్టమైతేనే నన్ను పెళ్లి చేసుకో, లేదంటే వద్దు. అండ్ నువ్వు ఇప్పుడు నన్ను రిజెక్ట్ చేసినా కూడా మన మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ ఏమీ ఎఫెక్ట్ అవ్వదు. మనం ఒకప్పటిలాగానే ఫ్రెండ్స్ లాగా ఉందాం. అండ్ తొందర ఏమీ లేదు. నువ్వు బాగా ఆలోచించుకొని నీకు నచ్చినప్పుడే నీ డెసిషన్ చెప్పు. నేను చెప్పాల్సిందంతా చెప్పేశాను దివ్య. ఇంకా నీకు చెప్పడానికి ఏమన్నా ఉందా అని అడుగుతాడు. ప్రశాంత్ చెప్పిందంతా వింటున్న దివ్య దీర్ఘంగా ఆలోచిస్తూ ఇప్పటికైతే ఏమీ లేదు ప్రశాంత్, నాకు కొంచెం టైం ఇవ్వవా? నేను ఆలోచించుకొని నీకు చెప్తాను. నువ్వు ఇప్పుడైతే కిందకి వెళ్ళు. నేను ఇంకొంచెం సేపట్లో డెసిషన్ ఏంటో కిందకి వచ్చి చెప్తా అని అంటుంది. ప్రశాంత్ సరే అని దివ్యని అక్కడే వదిలేసి కిందకి వెళ్ళిపోయాడు. దివ్య మాత్రం అక్కడే నించొని ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎందుకో తన మనసు అన్వర్ని ప్రశాంత్తో కంపేర్ చేస్తూ ఉంది. ప్రశాంత్కి అన్వర్కి ఎంత డిఫరెన్స్ ఉంది? ఒకవైపు అన్వర్కి డబ్బుందన్న పొగరు, ఈగో, యాటిట్యూడ్ నరనరాల్లో జీర్ణించుకుపోతే మరోవైపు ప్రశాంత్ మాత్రం ఎంత సింపుల్గా ఉన్నాడు, ఏమాత్రం పొగరు బలుపు లేకుండా. అన్వర్ ఏమో తన దగ్గరే డబ్బున్నట్టు కాలేజ్ అంతా చాటి చెప్పుకుంటూ కాలేజ్ని శాసిస్తే ప్రశాంత్ మాత్రం వీటన్నిటికీ దూరంగా ఉంటూ మాతో ఒకడిగా కామన్ లైఫ్ లీడ్ చేశాడు. అసలు అదంతా పక్కన పెడితే నన్ను ప్రేమిస్తున్నా అని చెప్పిన అన్వర్ నా జీవితాంతం తోడుగా ఉంటా అని చెప్పి మధ్యలోనే వదిలేశాడు. నేనొక తోలు బొమ్మని అయినట్టు ఇష్టం వచ్చినప్పుడు ముద్దు పెట్టుకోవడం, ఇష్టం వచ్చినప్పుడు ప్రేమ కురిపించి మళ్ళీ తోసేసి మళ్ళీ దగ్గరికి తీసుకొని అసలు నా ఫీలింగ్స్తో సంబంధమే లేకుండా ఎన్ని చేశాడు. కానీ ప్రశాంత్ నన్ను ప్రేమించానని అల్లరి పెట్టకుండా పద్ధతిగా పెళ్లి సంబంధంతో వచ్చాడు. ఇన్ని మంచి లక్షణాలు ఉన్న ప్రశాంత్ని వదులుకోవడం కరెక్ట్ కాదేమో. అందులోనూ ప్రశాంత్కి నేనేంటో బాగా తెలుసు. నా విఫలమైన ప్రేమ గురించి కూడా మొత్తం తెలుసు. సో నన్ను అనుమాన పడకపోవచ్చు. అండ్ తనకి నేను సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం కూడా రాకపోవచ్చు. ఇన్ని పాజిటివ్స్ ఉన్నాయి కదా, మరి ప్రశాంత్నే ఎందుకు నేను పెళ్లి చేసుకోకూడదు అని ఆలోచిస్తూ ప్రశాంత్ని పెళ్లి చేసుకోవడానికి నిర్ణయం తీసుకొని కిందకి వెళ్తుంది. తను ఏం చెప్తుందా అని ఎంతో టెన్షన్గా ఎదురు చూస్తున్న ప్రశాంత్ ఫ్యామిలీ ఇంకా తన ఫ్యామిలీ మొహాలను అబ్జర్వ్ చేస్తూ ఈ పెళ్ళి నాకు ఇష్టమే అని చెప్పి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. తన జవాబు విన్న అందరి మొహాలు ఆనందంతో వెలిగిపోతూ ఉంటాయి. ముఖ్యంగా ప్రశాంత్ ఫేస్. పంతులు గారు కూడా అక్కడే ఉండడంతో ఎంగేజ్మెంట్కి ఇంకా పెళ్లికి కూడా ముహూర్తాలు వెంటనే పెట్టేసుకున్నారు. సరిగ్గా వారం రోజుల తర్వాత ఎంగేజ్మెంట్. మళ్ళీ 2 నెలల్లో పెళ్లిని నిర్ణయించారు. దివ్యకి చెప్తే తను మీ ఇష్టం అని మొత్తం ఫ్యామిలీకే వదిలేయడంతో ఇదే ఫైనల్ చేసేశారు. ఫైనల్ చేసిన వెంటనే శ్రీధర్కి కూడా కాల్ చేసి ఇన్ఫామ్ చేసేశారు. శ్రీధర్కి అయితే కాళ్ళు నేల మీద నిలబడట్లేదు, గాలిలోనే తేలుతున్నాయి తన చెల్లి పెళ్ళి అని తెలిసి.
పెళ్లి కొడుకు గురించి కనుక్కొని అతని గురించి ముందే చాలా బాగా విని ఉండడంతో శ్రీధర్కి కూడా ఏం ప్రాబ్లం లేదు. కానీ ప్రజెంట్గా తను చాలా ఎమర్జెన్సీ పనిలో ఉండడం వల్ల పెళ్ళికి వారం రోజుల ముందు ఇంటికి వస్తాను అని చెప్పాడు. ఇక ఆ రోజు నుంచి పెళ్లి పనులు మొదలయ్యాయి. రోజులు చాలా త్వరగా గడిచిపోతున్నాయి. చూస్తూ చూస్తూ ఉండగానే ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. ప్రశాంత్ చాలా హ్యాపీగా ఉన్నాడు. దివ్యకి కూడా కొంచెం కంఫర్ట్గానే ఉంది. ప్రశాంత్ తనకి ఫ్రెండే అవ్వడంతో తను పెద్ద ఇబ్బంది పడలేదు. కానీ లోపల ఎక్కడో తనకి చాలా బాధగా కూడా ఉంది. ఈ పెళ్ళిని తనలో ఉన్న ఒక భాగం ఎంజాయ్ చేయలేకపోతుంది. ఇప్పటికీ తన మనసు అన్వర్నే తన భర్తగా అనుకుంటుంది. కానీ ఆ ఆలోచనలన్నింటినీ పక్కన పెట్టి తన బ్రెయిన్ మనసును రియాలిటీ యాక్సెప్ట్ చెయ్యమని చెప్తుంది. ప్రశాంతే ఇక తన భర్త అని తన మనసుకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తూ ఉంది. ఈలోపు ఢిల్లీలో ఉన్న అన్వర్ దివ్య కోసం పిచ్చోడిలాగా వెతుకుతున్నాడు. ఇంకా అలిసిపోయే టైంలో తనకి ఒక చిన్న లీడ్ దొరుకుతుంది. తన ఇన్ఫార్మర్ ఒకరు తనకి కాల్ చేసి దివ్యని హైదరాబాద్లో చూసినట్టు ఇన్ఫార్మ్ చేయడంతో అన్వర్ ఇంకా ఇన్ఫార్మర్కి ఛాన్స్ ఇవ్వలేక దివ్యని వెతకడానికి తనే హైదరాబాద్కి చేరుకుంటాడు. కానీ ఆ ఇన్ఫార్మర్ దివ్యని చూసిన చోటు నుంచి తనని ఫాలో చేసేలోపే తను మాయం అవ్వడంతో తన అడ్రస్ కనుక్కోలేకపోతాడు. అందుకే అన్వర్కి ఇప్పుడు దివ్యని వెతకడం చాలా కష్టం అవుతూ ఉంటుంది. రోజులు గడిచిపోతూ ఉంటాయి. పెళ్లి పనులు కూడా వేగంగా జరుగుతూ ఉంటాయి. ఇంకో 5 రోజుల్లో పెళ్ళి. కానీ దివ్య ఎంత తన మనసుకి నచ్చ చెప్పడానికి ట్రై చేసినా కూడా తన మనసు వినడం లేదు. తన మనసుకి ఈ పెళ్ళి ఇష్టం లేదు. కానీ తను మాత్రం ఖచ్చితంగా ఈ పెళ్ళి చేసుకోవాలని డిసైడ్ అయిపోయింది. పెళ్ళికి వారం ముందు వస్తా అన్న శ్రీధర్ తన బాస్ తన నెత్తి మీద ఇంకొంచెం వర్క్ పెట్టేయడంతో రాలేక పెళ్ళికి 2 రోజుల ముందు వస్తా అని ఇంట్లో వాళ్ళకి చెప్తాడు. ఇక పెళ్ళికి సరిగ్గా 3 రోజుల ముందు దివ్య తన పెళ్లి చీర మీద బ్లౌజ్లో ఏదో ప్రాబ్లం వచ్చిందని అల్టర్ చేయించడానికి బయటికి వెళ్ళింది. పెళ్లి కొడుకు పెళ్లికి ముందు పెళ్లి కూతురిని కలవకూడదు కాబట్టి ప్రశాంత్ తనతో వెళ్ళలేదు. ఇంట్లో ఉన్న మిగతా వాళ్ళకి కూడా ఏవేవో పనులు ఉండడంతో మిగతా ఎవరికీ కూడా దివ్యతో వెళ్ళడం కుదరలేదు. కానీ పొద్దునెప్పుడో వెళ్ళిన దివ్య మధ్యాహ్నమైనా కూడా ఇంటికి రాకపోయేసరికి పద్మజ ఇంకా శ్రీనివాస్ గారు దివ్య కోసం ఫుల్గా కంగారు పడుతూ ఉంటారు. తనింకా రాలేదేంటా అని. ఈలోగా కాలింగ్ బెల్ మోగడంతో వచ్చింది దివ్య అనుకొని ఆశగా ఓపెన్ చేసిన వాళ్ళు స్థానువైపోయారు. ఎందుకంటే వాళ్ళ ఎదురుగా ఉంది దివ్యనే కానీ దివ్య పక్కన ఒక అబ్బాయి కూడా ఉన్నాడు. వాళ్ళిద్దరి మెడలో పూల దండలు, దివ్య మెడలో పచ్చని మంగళసూత్రాలు, పాపిటలో పెట్టిన కుంకుమ అవన్నీ చూసిన శ్రీనివాస్ గారు అక్కడే ఫ్రీజ్ అయిపోయి నమ్మలేనట్టుగా దివ్యని చూస్తూ ఉంటే పద్మజ గారు మాత్రం కొన్ని నిమిషాలు షాక్తో బిగుసుకుపోయినా కూడా వెంటనే తేరుకొని దివ్యని ఇష్టం వచ్చినట్టు కొడుతూ, ఎంత పని చేశావే రాక్షసి, అసలు నువ్వు ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు మేము. మా పరువు మొత్తం మంటలో కలిపేశావు కదే. నువ్వు ఇలా ఎవరినన్నా ప్రేమించి ఉంటే ముందే చెప్పమని చిలకకు చెప్పినట్టు చెప్పాం కదే. నీకు ఇతనంటే అంత ఇష్టమైతే ఒక్కసారైనా మాకు చెప్పొచ్చు కదే. ఇతనికే ఇచ్చి నీ పెళ్లి చేసేవాళ్ళం. అలా చెప్పకుండా ఇంకో 3 రోజుల్లో పెళ్ళి అనగా ఇలా దండలతో మా ముందుకు వస్తావా? వెళ్ళవే, వెళ్ళు ఇక్కడి నుండి. ఇక జీవితంలో నీ మొహం నాకు చూపించకు, వెళ్ళిపో ఇక్కడి నుండి అని తనని గుమ్మం నుండే బయటికి తరిమేస్తారు. ఆవిడ అన్ని మాటలు అంటున్నా కూడా దివ్య తిరిగి ఒక్క మాట కూడా అనదు. ఏడుస్తూనే ఉంటుంది. వాళ్ళని అలా బయటికి తరిమేసి తర్వాత వాళ్ళ మొహం మీదే డోర్ వేసిన పద్మజ గారు అలానే డోర్కి జారబడి ఏడుస్తూ ఉంటారు. అప్పటిదాకా అక్కడే నిలబడి బొమ్మలా అదంతా చూసిన శ్రీనివాస్ గారు అప్పుడు తేరుకొని ఆయన కూడా బాధగా పద్మజ గారి పక్కన కూలబడతారు. బయటికి వచ్చాక ఆ పెళ్లి కొడుకు దివ్య వైపు బాధగా చూస్తూ ఉంటే దివ్య అలా ఏడుస్తూనే ఆ అబ్బాయి వైపు చూసి, నీ కళ్ళు ఇప్పుడు చల్లబడ్డాయా అన్వర్ అని రోడ్డు మీదే కూలబడి ఏడుస్తూ ఉంటుంది. పొద్దున్న వరకు కూడా ప్రశాంత్నే పెళ్లి చేసుకుంటా అన్న దివ్య ఎందుకు అన్వర్ని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది? అసలు ఈ కొన్ని గంటల్లో ఏమైందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.